హాయ్ అండి, నేను ఈరోజు కొబ్బరి టొమాటో కలిపి చట్నీ చేశాను. టేస్ట్ ఎలా ఉందనేది మీరు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక ధనియాలు, ఎండుమిర్చి వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండిలోకి కొబ్బరి వేసి 1 మినిట్ తర్వాత 2 క్యారెట్లు కట్ చేసుకొని వేసుకోండి. క్యారెట్, కొబ్బరి 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండిలో 4 కట్ చేసిన టొమాటోల్ని వేయండి. అలాగే కొంచెం పసుపు వేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇందులో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం కొబ్బరి తీసుకున్నాం కదా, దానివల్ల చట్నీ గట్టిగా ఉంటుంది. మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి, క్యారెట్ వేసి అలాగే ఎల్లిపాయలు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న టొమాటో వేసి మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకోకండి. మీరు ఇలాగైనా తినేయచ్చు లేదా తాలింపు పెట్టైనా తినొచ్చు. నేను తాలింపు పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర వేసి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కలిపి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసి 2 మినిట్స్ కలపండి. అంతే, మన కొబ్బరి టమాటో చట్నీ రెడీ. టేస్ట్ అయితే మీరు ట్రై చేసి చెప్పండి. అలాగే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.